మీ పేరేంటి? నా పేరు రాపిల్. ఆ! నేను ఆటో డ్రైవర్. ఆ! స్థానిక ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మంచిగా? కాంగ్రెస్ పాలన వరస్ట్‌గా ఉంది. ఆ! ముఖ్యంగా ఇక్కడ ఆటో డ్రైవర్లు పాపం పొట్ట కొట్టినట్టు అయిపోతుంది. హ్మ్. వాళ్ళ జీవధారం కోల్పోయిండ్రు ఫ్రీ బస్ చేయబట్టి. హ్మ్. ఆడోళ్ళు ఎవరైతే ఉన్నారో పని పాట లేకుండా బస్సులలో తిరుగుతాండ్రు. హ్మ్. అది చేయబట్టికే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. హ్మ్. ఇంకోటి బస్సులలో ఉన్న రిజర్వేషన్ లేదు. హ్మ్. ఇప్పుడు బస్సులలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని ఉంటుంది, హ్మ్. సీనియర్ సిటిజన్ ఉంటుంది. హ్మ్. డబ్బులు వాళ్ళకు ఆ సీటులు కేటాయించిన సీట్లలో కూడా ఆ లేడీస్ను కూర్చొని మమ్మల్ని ఇబ్బంది పెడతాను. హ్మ్. నేను యాక్చువల్గా నేను హ్యాండిక్యాప్డే. హ్మ్. అయినా కండక్టర్ని అడిగితే రెస్పాన్స్ ఉండదు. హ్మ్. వాళ్ళ కండక్టర్ ఏం రెస్పాన్స్, వాళ్ళ కూర్చుండే లేపాలి. హ్మ్. సీనియర్ సిటిజన్కి సీట్ ఇవ్వాలి. హ్మ్. వాళ్ళు 70%, 80% వాళ్ళే కూర్చుంటాను. హ్మ్. డబ్బులు పెట్టి మేము నిలబడవలసి వస్తుంది. మా ఆటో డ్రైవర్లు జీవధారం కోల్పోయిండ్రు. మీకు కూడా ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 12,000 ఏమి ఇచ్చేది లేదు. ముందుగా అన్ని పెగ్గలు చెప్పిండు, ఈ ఈ పథకం అని ఆ పథకం అని. కనీసం టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయినా ఆ ట్యాక్స్ మాఫ్ చేసిండు. హ్మ్. ఈ మన ట్రాక్టర్లకు వెనుక ఒకటి ట్రాలీ ఉంటుంది చూసావా, హ్మ్. అది కూడా దానికి కూడా నెంబర్ లేకుండా చేసిండు. హ్మ్. అది కూడా ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ మాఫ్ చేసిండు. హ్మ్. రైతు బంధు రైతు బంధు కరెక్ట్ ఇచ్చేది. ఇప్పుడు వీడు 2,500 రూపాయలు ఇస్తామని అది లేదు. హ్మ్. మన ఈ డెలివరీ అయిన వాళ్ళకు కేసీఆర్ కిట్ అని ఉండే, అది లేదు. అది ఇస్తానడు, ఏది లేదు. 2,500 లేడీస్కి ఇస్తా అన్నాడు. 6,000 రూపాయలు చేస్తాం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్నాడు, అది లేదు. 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు, అది కూడా లేదు. ముఖ్యంగా మేము చిన్నగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్పితే ఇప్పుడైతే ఆయన వేసింది ఏం లేదు. ముఖ్యంగా మెయిన్గా ఇక్కడ ఇంకోటి ఏంటంటే శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటిక కథ ఒక 50 సంవత్సరాల నుంచి అది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నది. ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ కార్పొరేటర్ వచ్చినా కూడా మేము చేపిస్తాం సార్, అది చేస్తాం, ఇది చేస్తాం. కనీసం మీరు ఒకసారి పోయి చూస్తే ఎంత అధ్వానం, అంత వరస్ట్ శ్మశాన వాటిక బహుశా తెలంగాణలో ఎక్కడ లేకపోవచ్చు. అంత వరస్ట్. ఓ కాంపౌండ్ వాల్ లేదు, ఏం లేదు, ఓ లైటింగ్ సరిగా లేదు. స్థానిక ఎమ్మెల్యే ఏమంటారు అంటే మేము మంచిగానే అభివృద్ధి చేస్తున్నాం. ఏం అభివృద్ధి చేయలే. ఒక 25-30 సంవత్సరాల అభివృద్ధి చేసింది ఏం లేదు. గాంధీ తాతగా రింగులు పెట్టిండు తప్పితే ఏం లేదు చేసింది. అన్నీ కేసీఆర్ గవర్నమెంట్ చేసినవినే. వాళ్ళు 70% చేస్తే 30% వీళ్ళు చేస్తారు. వీళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు సెంట్రల్ జైలు కూడా కేసీఆర్ శంకుస్థాపన చేసి 25 ఫ్లోర్ల హాస్పిటల్ కట్టిండు. అది 90% వర్క్ అయ్యిండు, 10% మీరు చేస్తారు. మీరు చేసింది ఏం లేదు. ఇప్పటివరకు ఈయన చేసింది ఏమున్నది ఇక్కడ? ఏం కనీసం ఫుట్పాత్ ఇక్కడి నుంచి రోడ్ ఎంబడి చూడండి, కనీసం ఫుట్పాత్ కూడా సరిగా లేదు. ఇక్కడ 5 స్కూళ్ళు ఉన్నాయి. ఆ పొద్దున మార్నింగ్ అవర్స్లో ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండడు. ఇక్కడి నుంచి ఫాతిమా స్కూల్ నుంచి ఫాతిమనగర్ సిద్ధార్థ నగర్ స్టేజ్ పోయడానికి ½ అన్ అవర్ పడుతుంది. కనీసం వచ్చే పబ్లిక్ను చూసేవాళ్ళు లేరు, దాన్ని క్రమబద్ధీకరణ చేసే కానిస్టేబుల్ లేరు, ఎవరు లేరు. నానా ఇబ్బంది అయితే. అటు సైడ్ ఇటు సైడ్ ఫుట్పాత్ అనేది వరస్ట్. అది ఏం దేనికి పని చేస్తలేదు. ఎమ్మెల్యే ఏం పని చేయలేదు. ఇప్పటివరకు 5 రూపాయల పని చేయలేదు. ధర కాసిపెట్టు. గతంలో మీ మాజీ ఎమ్మెల్యే అంటే వినయ్ భాస్కర్ గారు, ఆయన స్వతహా కాకుండా వాళ్ళ పార్టీ తరఫు నుంచి ఏవైతే పథకాలను అన్నీ అమలు చేసిండ్రు. వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే టైంలో బహుశా ఇది ఏంటంటే కొన్ని అవకతవకలు జరిగినందువల్ల టీఆర్ఎస్ కోల్పోయింది వాళ్ళ ఒక గెలుపు అన్నది. నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం 100కు 200% మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది. రాకుండా నేను చేస్తా, నేను ఇంకా 10 సంవత్సరాలు ఏం చేయలేడు ఆయన. 10 సంవత్సరాలు కాదు, ఈ 5 సంవత్సరాలు ఉంటేనే గొప్ప. అప్పటికి కూడా అంతకనే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కనీసం వచ్చి ఊళ్ళో సాధక బాధకలు ఏముంది, ఎట్లా ఉంది, ఏం కథ అని అడుగు లేదు. మెయిన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఒక పొలం ఇక్కడ బట్టిపల్లి శివార్లో దర్గా, దాని పక్కకు మదర్ ఫౌండేషన్ అని ఒకటి కట్టినవాడు. 4 సంవత్సరాల నుంచి ఒక డ్రైనేజ్ వాటర్ నా పొలంలోకి వస్తుంది. దాని గురించి కలెక్టర్కు 2-3 సార్లు ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇంతవరకు దానికి గతి లేదు, స్థితి లేదు. కమిషనర్కి ఇచ్చిన, ఎవరు పట్టించుకునేటి. ఈ విషయం ఇంత చిన్న విషయాన్నే పట్టించుకున్నప్పుడు ఏ విషయం చేస్తాడని? నేను వడ్లు పండించుకోకుండా అవుతాను, నా పొలం దున్నుకోకుండా అవుతాను. ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన నడుస్తుంది. ఏమైనా సమస్యలు ఉంటే ప్రజా దర్బార్కి వచ్చి చెప్పండి. మేము ఎక్కడ ప్రజా దర్బారు ఎక్కడ నడుస్తాను? ప్రజా దర్బారు ఎక్కడ పెడతాను చెప్పండి, మీరు చెప్తా మేము పోతాం. ఎక్కడ చెప్పండి, మీకు తెలుసు కదా ఎక్కడ నడుస్తాను. కలెక్టర్ ఆఫీసులో ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ అవుతుంది. గ్రీవెన్స్ సెల్ ఇచ్చింది నా దగ్గర ఆధారం కూడా ఉన్నది, చూపిస్తాను. నేను కమిషనర్ దగ్గర పోయినా, కలెక్టర్ దగ్గర పోయినా, ఆ పొలం దున్నదానికి ఎవరు వస్తలేరు. ఆ మురికి నీరు మొత్తం డ్రైనేజ్ వాటర్ వాడు ఆడికి పోతే సంపుతా కుద్దుదని వాడు అంటాడు. నేను 67 సంవత్సరాలు ఏం కొట్లాడాలని? నేను కనీసం పత్రికా ముఖంగా మీరైనా ఏదైనా వస్తే దీనివల్ల వైరల్ అయితేనైనా కొద్దిగానైనా కలెక్టరు, కమిషనర్ ఎవరైనా పట్టించుకుంటారని నా ఒక కోరిక. చెప్పండి. ఇంకా
మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది తెలంగాణ ప్రభుత్వానికి? తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అనుకో, అదే వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకు వీళ్ళు కూడా మంచిగా 6 గ్యారెంటీలు ఇస్తున్నారు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు, సన్న బియ్యం, ఫ్రీ కరెంటు, ఫ్రీ కరెంట్ ఒకటి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు, ఎవరికి ఇచ్చిండు? మంచిగా ఆగోకే ఇస్తున్నా అని చెప్తారు. గ్యాస్ సిలిండర్ 500 ఇస్తా అన్నాడు, ఎవరికి ఇస్తాడు? అలా 1,00,000 మందిలో 100 మంది కూడా వస్తుంది. ఫ్రీ కరెంట్ అంటారు. ఫ్రీ కరెంట్ ఎవరికి వస్తుంది? ఒక 10% కాదు, 5% కూడా లేదు. దాన్ని చూపించి ఇంత పెద్ద ఇస్తాను అని ఏం చేసిండు ఇప్పటి వరకు? ఆ రైతులు పండించే ధాన్యం కొనేటోళ్ళు లేడు, వడ్లు కొనేటోళ్ళు లేడు, మక్కలు కొనేటోళ్ళు లేరు. రైతులందరూ రోడ్డుకి ఎక్కి ధర్నా చేస్తాను. అన్ని యూరియా బస్తాలే దొరుకుతలేవు. కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా బస్తా గురించి లైన్లో నిలబడ్డది దాఖలే లేదు. వీళ్ళ దగ్గర చూడండి ఎన్ని దిక్కుల ఎంతమంది ధర్నా చేస్తున్నారు, యూరియా దొరుకుతలేదు. ధాన్యం, వరి ధాన్యం కొనేటోళ్ళు, తడిసిన ధాన్యాలు కొనేటోళ్ళు లేడు, మక్కలు కొనేటోళ్ళు లేడు, పసుపు ఏది కొనేటోళ్ళు లేరు. మీరు స్థానికంగా వార్త సేకరిస్తా అంటారు కదా, చూస్తాను కదా రోడ్డు మీద ఎంతమంది ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఏం ప్రభుత్వం ఏం కరెక్ట్ చేస్తాను? సో మీకు ఇచ్చిన హామీ అంటే ఆటో వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు చివరికి లాస్ట్కి ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటే అవకాశం? అది ఇప్పుడు ఆ 15,000 ఇచ్చేదంటే రేపు పొద్దున మాకు ఓటేయని చెప్పు లంచం ఇచ్చినాడు తప్ప వాడు అభివృద్ధి చేసినట్టయితే కాదు అది. మళ్ళీ ఓటు అడగడానికి వస్తే ఏం చెప్తారు కాంగ్రెస్? ఓటు అడగడానికి వస్తే ఉన్న స్థానిక సమస్యలు ఫస్ట్ మేము మా ఒక్క ఊరికి కోరుకునేది ఏంటంటే శ్మశాన వాటిక గతి లేదు, సతి లేదు. అది కనీసం బాగు చేపితే తర్వాత పునరాలోచన చేస్తామా వద్దా అనేది తర్వాత సంగతి. కానీ స్థానిక సమస్యనే పరిష్కరించలేరు, ఏం చేయాలి? అది ఆ నీళ్లు కూడా 2-3 రోజులకు ఒకసారి వస్తాయి వాటర్. ఇక పక్కకే ఉంది ట్యాంక్, మిషన్ భగీరథ పక్కకే ఉంది చూడండి. ఇక కొంచెం ముందు పోతే కనిపిస్తుంది. ఎన్ఐటి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అలా ట్యాంక్ వేసి దాని పక్కకే మా ఇల్లు. ఎంత ప్రెషర్ ఉండాలి? 2nd ఫ్లోర్ దాకా రావాలి వాటర్. ఆ వాటర్ కూడా సరిగా లేదు. అందని వాటర్ గంట సేపు ఇస్తాను, అవి కూడా సరిపోతలేవు. కనీసం ఈ రోడ్లు కూడా పరిశుభ్రంగా ఎక్కడ లేవు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటాయి మీ ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా వినయ్ భాస్కర్ వస్తేనే బాగుంటుందని నా ఒక ఆలోచన.